ఎలక్షన్స్ లో ఆర్యవైశ్యాసు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఓట్లేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటేయడం జరిగిందండి. ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంటు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున. అలాగే ఇంకొక మాట చెప్పారు సార్, అనంతపూర్లో మన ఆర్యవైశ్యాస్ కొన్ని కోరుకున్నారు, ఒక ల్యాండ్ కానీ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీ ఉంటే సత్రం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. టెంపుల్లో సత్రం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నా సైడ్ నుంచి కూడా పుష్ చేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పుష్ చేసి నా వంతు గ్యారంటీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నానండి. ఎందుకంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇన్ఛార్జ్ మినిస్టర్ పక్క డిస్ట్రిక్ట్కి రావడం, లేకపోతే ఎక్కడో మనకి ఈస్టో వెస్టో అక్కడ పోయి ఉందనుకో, నార్త్ సైడ్ కోస్టల్లో పడిందంటే ఒకటి చాలా దూరం, మన ఐడియాస్ ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది. మనది ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయితే మనకు ఆలోచనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకు అది అంటే నేనేం కోరుకోలేదు, బట్ అది ఆటోమేటిక్గా రావడం సో నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే పక్కన అనంతపూర్ డిస్ట్రిక్ట్ విషయంలో లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అకేషన్స్లో ఎప్పుడు చెప్పేవాడిని, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, అదే మా ఫాదర్ ఉంటే కియా కర్నూలుకి వచ్చేదని చెప్పేవాడిని చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పలేను ఎక్కువ. బట్ రియల్లీ అండి, మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యేదానికి ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యనే ఎస్ఐ పీబీలో కూడా క్లియర్ అయింది, క్యాబినెట్లో కూడా క్లియర్ అయింది. ఆజాద్ గ్రూప్కి సంబంధించిన బస్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేదానికి ఎలక్ట్రికల్ బస్సెస్ది ఇక్కడే కియా ఫ్యాక్టరీ దగ్గర మనం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తుంది. అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉంటాయి, మనకి ఆస్కారం ఉంటుంది. మన ప్రాంతం తెప్పించేదానికి పుష్ చేసేదానికి ఇక్కడికి కానీ రాయలసీమలో కానీ పుష్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి, అంతకుముందు మీరు చూస్తే పాత రాజకీయాల్లో ఏముండేదంటే డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు నేను వ్యాపారస్తుని, ఇండస్ట్రియలిస్ట్ని డైరెక్ట్గా దానికి ఇస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పి భావించేవాళ్ళు అంతకుముందు. బట్ ఇప్పుడు మన ఆలోచన ఎట్లుందంటే, ఆ సబ్జెక్ట్ తెలిసినోడు, ఆ సబ్జెక్ట్లో బాగా ఆరితేలిన వాళ్ళకైతే సబ్జెక్ట్ పైన బాగా పట్టు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో నాకు కేటాయించడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మన బిజినెస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఇండస్ట్రీస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, బాధలు కష్టాలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీనే కాకుండా డైరెక్ట్గా రిలేటెడ్ టు మై పోర్ట్ఫోలియో రావడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం పనులు ఎవరైనా చెప్పినా
అధికారులు చెప్పిన మనకు అర్థమవుతుంది. అని కొట్టకుండా తల తిప్పేదే కాకుండా మనం వాళ్ళు చెప్పిండేది ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేసేదానికి కానీ మనము అథారిటీగా ఇది కాదండి ఇది ఇట్లా చేయొచ్చు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చంద్రబాబు గారు ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు చెప్పారు. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ అనుకోండి, వాళ్ళు చెప్పేదానికి మినిస్టర్లు అనుకోండి, పర్సనల్ గురించి కాదు, చెప్పి చేపించాలా, అది వాళ్ళు మాట వినాలా అనే గవర్నెన్స్ మన చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే ప్రతిసారి అందరూ అనుకుంటుంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏమి అని చెప్పి. దానికి రీజన్ అది చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు వినింటారు. ఏమని మనకు డైరెక్ట్గా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే, సార్ చెప్తే ఎమ్మెల్యే చెప్పినా పని కాలేదు మినిస్టర్, ఈసారి అట్లా ఉండదు అనే దానికి పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. అలాగే మన సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు చాలా అనుభవం ఉంది సార్కి. ఓఎస్డీగా వెంకయ్యనాయుడు గారి దగ్గర ఎన్నో ఏళ్ళు పనిచేశారు. మీరు ఈసారి మా మినిస్ట్రీ క్యాబినెట్లో చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెంగ్త్, బలం, ఏదో ఒక ఐడియా, ఎడ్యుకేటెడ్ ఏదో రకంగా చూస్ చేయడం జరిగిందనమాట. సత్యకుమార్ యాదవ్ గారికి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతో పనిచేయడం జరిగింది. ఆయనకుండే అనుభవంతో మనకి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించే విధానంలో కానీ, హెల్త్ సిస్టమ్ డెవలప్ చేసే విధానంలో కానీ గ్యారంటీ ఆయన మార్క్ అనేది క్రియేట్ చేయగలుగుతారని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఎప్పుడైనా క్యాబినెట్లో కానీ లేదంటే హౌస్లో మీరు చూసింటారు, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆయన ఇచ్చే సమాధానాలు కానీ అవన్నీ కూడా చాలా షార్ప్గా ఐడియా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉండి మాట్లాడే దానిలో ఉంటుంది. కాబట్టి ఆయన మా క్యాబినెట్లో ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాం. మనకు కూడా ఈరోజు మెయిన్ శబరి గారు పెళ్ళి కొడుకు చెప్పారు కదా మన వాళ్ళు. సో ఇంత గ్రాండ్ వెల్కమ్ నేను ఎప్పుడు అంటే చూడలేదు, నాకు చేయలేదు ఎప్పుడు కూడా ఎవరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి శబరి గారు, యూ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రాండ్ వెల్కమ్. మీరు ఏదైతే పదవులు తీసుకున్నారో ఈరోజు దీంట్లో ఇదే స్ఫూర్తితో వర్క్ చేయాలా, డెవలప్ చేయాలా, ఆర్యవైశ్య యూత్ని డెవలప్ చేసే విధానాలు ఏమున్నాయి, ఏం శక్తికి మనం ట్రై చేసేదానికి ఉంటుంది. ఇవాళ మంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చిన తర్వాత ఒక చక్కని ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో ప్రధాన భూమిక వహిస్తున్న మిత్రులు టీజీ భరత్ గారు, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చేసిన మిత్రులు, ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు వాళ్ళ రాష్ట్ర యువజన సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శబరి వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం ఐకమత్యాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఎన్ని దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి యువతకి ఆదర్శంగా ఉండి సమాజంలో ఆర్యవైశ్యులంటే ఒక సేవాభావానికి ప్రతిరూపం, వ్యాపారం ద్వారా రాష్ట్ర సంపద సృష్టించేదానికి ఒక ఉదాహరణగా పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉంది. ఇవాళ ఆర్థిక రంగంలో వచ్చిన సంస్కరణల కారణంగా ఈ గత 5 సంవత్సరాల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరాం. ఇవాళ రాబోయే రోజుల్లో 2వ స్థానానికి వెళ్తాం. 2047 నాటికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2వ స్థానం లేదా 1వ స్థానానికి చేరే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దీంట్లో నేను ప్రత్యేకంగా అభినందించాల్సింది ఆర్యవైశ్య సంఘ సభ్యులకి. ఎందుకంటే సంపద సృష్టించడంలో
ఈ దేశం 4వ స్థానానికి చేరడంలో ప్రపంచంలోనే ప్రధాన భూమిక మీదేనని చెప్పడానికి ఏమాత్రం నేను సంకోచించడం. ఇటువంటి దేశ సంపదను పెంచి ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి మౌలిక సదుపాయాల కల్పన ఇవాళ ఏదైతే జరుగుతోందో, సంక్షేమ ఫలాలు పేదలకు ఏ రకంగా అందుతున్నాయో వాటి వెనుక ప్రధాన కారణం మీరని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటువంటి జాతి నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి, ప్రపంచంలో భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురువుగా రూపాంతరం చెందడానికి మీరు అందిస్తున్న సేవలకి నేను మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, సేవ నేను వ్యాపారంలో మీరు నిష్ణాతులు. సేవా రంగంలో కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీ కానీ, రోటరీ కానీ, లేదా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ద్వారా కానీ చేస్తున్న సేవలు అందిస్తున్న సమాజం ఏదన్నా ఉంటే దాని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆర్యవైశ్య సమాజం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చేవాడిని. నా చిన్నప్పటి నుంచి వైశ్య స్నేహితులతోనే నేను పెరిగాను. నా చిన్నప్పటి నుంచి అమ్మవారి శాలలోనే ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అమ్మవారి శాలలోనే దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళని, ఆ వేడుకలను చూసేవాడిని. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చిన వాడిని. ఇటీవల ధర్మవరంకి నేను దత్తతకు వచ్చాను. అయితే ధర్మవరంలో నేను గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది కూడా ఆర్యవైశ్యులే. ఈ సందర్భంగా ధర్మవరం ప్రజల తరపున నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయితే నేను చెప్పినట్టుగా మీరు వ్యాపార రంగంలో నిష్ణాతులే, కానీ రాజకీయాలు ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడే నా సోదరుడు చెప్పారు, మిట్టా వంశీకృష్ణ, రాజకీయాల్లోకి మనం కూడా రావాలా, యువత రావాలని. మీరు వివాదాలకు దూరంగా ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటారు, వ్యాపారం రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు. కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్టసభల్లో ఉన్న వాళ్ళకే ఉంది. చట్టసభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రజాప్రతినిధులకు ఉంది. అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ నాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నా, రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి, రాజకీయాల్లో ప్రోత్సహించండి. నేను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేశాను. అనేక నియోజకవర్గాల్లో గుప్తానే టికెట్ ఇవ్వాల్సిందే. ఆ నియోజకవర్గాల్లో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక మంది గుప్తాలు, నేను గుప్తాను ఎందుకంటున్నానంటే అక్కడ మనం గుప్తాలు గారి వైశ్యులు కాబట్టి. అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ఎందుకు వెనకబడి ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి మార్చాలా, రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలా. నేను వచ్చి ఏదో వీధి పోరాటాలు చేయమని చెప్పట్లా, చేతులు మడవమని చెప్పట్లా, కానీ ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సింది. సమాజ నిర్మాణంలో మనం కూడా బాధ్యత పోషించాల్సింది ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా,